హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్యామిలీ వ్లాగ్ మాట. లైక్ మేమైతే బయటకు వెళ్తున్నాము, లైక్ టెంపుల్కే. అది వచ్చేసి వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను గైస్. గైస్, మీరు కూడా టెంపుల్కి ఇన్ని సంచులే తీసుకెళ్తారా? చూసారా మమ్మీ ఎన్ని సంచులు పెట్టిందో? ఏకంగా 3. అమ్మ ఎన్ని గుళ్ళు అమ్మ? ఒకటా? గాయస్, ఇప్పుడైతే మీకు అర్థమైపోయింది కదా, చంద్రుడికి అయితే వచ్చేస్తాం మేము. గాయస్, పొచ్చులు అయితే ఇంటికి ఇచ్చేసాము. ఇక్కడైతే దండం పెట్టేసుకున్నాము. ఇప్పుడు లోపలికి దర్శనానికి అయితే వెళ్తాము. మేమైతే కళ్యాణం దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం గాయస్. ఇది కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. గాయస్, ఇందాకైతే వెయిట్ చేయమన్నారు కళ్యాణం దగ్గర. సో ఎందుకు కళ్యాణం దగ్గరకు వచ్చినాము. ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాం. తెలిసిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. వెళ్తాం గాయస్, దర్శనం చేసుకొని మళ్ళీ కలుద్దాం. గాయస్, దర్శనం అయితే అయిపోయింది. మేమైతే బయటకు వచ్చేస్తాము, ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతాము. గాయస్, ప్రసాదం అయితే తీసుకున్నాం. చక్కెర పొంగల్ పెట్టారు, మా ఫేవరెట్. కొబ్బరికాయ ప్రసాదం అన్నీ తీసేసుకున్నాం గాయస్. అమ్మ డాడీ, దర్శనం ఎలా అయింది? యాక్చువల్గా మేము అనుకోలేదు అసలు. లోపల గర్భగుడిలోకి అయితే వెళ్ళాము, చాలా బాగా అయింది అసలు అనుకోకంగా. గాయస్, ఇది వచ్చేసి మొత్తం టెంపుల్ అవుట్ సైడ్ మాట. ఇట్లా ఉంటుంది. మాకు యాక్చువల్గా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి త్వరగా వెళ్ళొచ్చేసాము మేము. గాయస్, మా అమ్మ అయితే మా నాన్నకి 10 రూపీస్ చీర అయితే కొనేసింది. ఎందుకు నీ దగ్గర ఎంత తీసుకుంది అమ్మ? 500 అని చెప్పింది. 700 చీర అయితే తీసుకుంది. గాయస్, ఇక్కడైతే షాప్స్ అయితే ఉన్నాయి కొనుక్కుంటాకి. కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి, కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేసి ఉన్నాయి. మా దర్శనం అయితే అయిపోయింది. మేమైతే నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ శివాలయం అయితే ఉంది, ఆ శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము మేము ఇప్పుడు. అంతే, దాని తర్వాత ఇంకెన్ని గుళ్ళు పెట్టిందో మమ్మీ తెలీదు, చూడాలి. యాక్చువల్గా ఒక గుడి అయినా చెప్పింది, కానీ ఇప్పుడు ఒక గుడి అయిపోయింది, ఇంకో గుడికి వెళ్తున్నాం ప్రస్తుతానికి. చూడాలి గాయస్. గాయస్, గోశాలకు అయితే వెళ్తున్నాము. గోశాల గాయస్. మా అమ్మ అయితే పెడుతున్నాం. ఫుల్ అయిపోయింది గాయస్. నా ఫ్రెండ్స్కి అయితే షాపింగ్ చేస్తాను, కావాలంట. లాస్ట్ టైం మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు మా చెల్లి తీసుకుంది, సో మా ఫ్రెండ్స్కి కూడా కావాలంటే తీసుకున్నారు. నేనైతే తాడు తీసుకున్నాను గాయస్. గాయస్, కార్ దగ్గరికి నడుస్తున్నాం గాయస్. కార్ ఇక్కడికి రాదంట. ఓ పక్కన కాలు కాలిపోతున్నాయి. అమ్మ, నీ కాలు కాలట్లేదా? కాలట్లేదా గైస్? మీకు ఒకటి తెలుసు, మా మమ్మీ కార్తీక మాసం అంతా అసలు చెప్పులు వేసుకోకుండా నడుపుతుంది గైస్. బత్తి బత్తి. గైస్, శివాలయానికి వచ్చేసాం మేము. ఇప్పుడు వెళ్తున్నాం. కార్తీక మాసం అంట గైస్, అందుకే శివాలయానికి కూడా తీసుకొచ్చాను మమ్మీ. ఇక్కడ కూడా వెలిగించేసాం గైస్. దీపావళి అయితే శివుడి దగ్గర లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుంటాం గైస్. సక్సెస్ఫుల్గా శివాలయం దర్శనం కూడా అయిపోయింది. ఇది కూడా చాలా బాగా అయింది దర్శనం అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టెంపుల్ అని మమ్మీ అంటుంది, చూడాలి. రాముల వారి గుడి అని దగ్గరలోనే ఉంది ఒకటి, అక్కడికైతే వెళ్తాం ఇప్పుడు. గైస్, ఇదే రాముల వారి గుడి. మా డాడీని అడగం, నాకు తెలియదు ఈ ఊరేంటో. డాడీ, ఈ ఊరి పేరేంటి? ఈస్ట్ ఎడవెల్ అండి గైస్. చాలా బాగుంటుంది రామాలయం, ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ మొక్కలు అవి చాలా బాగుంటుంది. చూడండి గైస్. గైస్, నాకేమో కాళ్ళు కాలిపోతున్నాయి. మా మమ్మీ వాళ్ళకి అసలు కాళ్ళే కాలట్లేదు గైస్. వాళ్ళు అసలు పరిగెని కూడా పరిగెత్తట్లేదు. నేనైతే చాలా పరిగెత్తేస్తున్నాను గైస్. గైస్, మేమైతే ఇప్పుడు ఎక్కడికి వచ్చామమ్మా? భోజనాలకు వచ్చాం గైస్, అన్నదానానికి. మేమైతే అన్నదానానికి మళ్ళీ చంద్రప్రత వచ్చేసాం గైస్.
టికెట్ అయితే తీసారు, ఫోటో దిగమన్నారు. ఫోటో చూసారు ఎంత బ్లాక్గా వచ్చిందో. అమ్మ నీ ఫోటో చూపించమ్మ. డాడీ ఫోటో వచ్చింది. గైస్ మమ్మీ ఏదో చెప్తుంది గైస్. చూడండి, నా ఫోటో ఇవ్వకుండా మా ఆయన గారి ఫోటో ఇచ్చారు. మరి ఇప్పుడు నేను లోపలికి వెళ్ళిస్తారంటవా? వెళ్ళిస్తారో ఏం చేస్తారో అడుగుతారు కదా, చెప్పాలి. గైస్ మన ఫేవరెట్ ఐటమ్ అయితే సాంబార్ వచ్చింది గాయస్. భోజనం అయితే అయిపోయింది, మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము. లాస్ట్లో అదేం గుడమ్మా, కుంకులమ్మ తల్లి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాము. యాక్చువల్గా మా ఫ్యామిలీలో ఇప్పుడు ఒకరు మిస్ అయ్యారు, వాళ్ళు కాలేజ్కి వెళ్ళారన్నమాట. ఆవిడెవరో కాదు, మా ఇంటికి పెద్ద యువరాణి. ఎవరు డాడీ? నీ చిన్న కూతురు. ఆవిడ కాలేజ్కి వెళ్ళిపోయింది గైస్, ఆవిడ మిస్ అయింది. మేము ముగ్గురం వచ్చాము గైస్. మమ్మీ అయితే ప్రసాదం పెట్టింది. ఏంటి ఎంత పెట్టు గాయస్. కుంకుళమ్మ కూడా అయితే ఇది వచ్చేసాం, ఇదే లాస్ట్. ఇంకా దీర అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు గాయస్. సోడా అయితే తాగుతున్నాము. మమ్మీ అయితే జీరా సోడా చెప్పుకోండి గాయస్. జీరా సోడా ఈరోజు పులుపు తింది మమ్మీ. మేము మా డాడీ అయితే నిమ్మ సోడా చెప్పాము. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం గాయస్. ఫుల్ ఎండ ఉంది, అసలు ఒక రేంజ్లో ఉంది ఎండ బయట. అసలు చాలా దారుణంగా ఉంది గాయస్. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం, ఇంకా అయిపోయింది. మమ్మీ అయితే శారీ తీసుకుందని చెప్పాను కదా, అదే ఇంకోండి గైస్. మమ్మీ అయితే ఈ శారీ తీసుకుంది చింతలో. ఓకే గాయస్, ఇక్కడితో వ్లాగ్ అయితే పూర్తయింది. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. ఇట్లు మీ సంతూ డైరీస్. యాక్చువల్గా ఇదైతే తెలుగు అమ్మాయి ఛానల్ కదా గైస్. ఫర్దర్గా ముందుగా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు అయితే పేరు అయితే మార్చవలసి వచ్చింది. ఇప్పుడు పేరు వచ్చేసి సంతూ డైరీస్, కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, బాయ్. Thanks for watching. Don't forget to subscribe Santu_Diaries channel.